నమస్కారం పిల్లలు, స్వాగతం సిరి చిట్టి లోకంకి. ఈరోజు నుండి మనం ఒక గొప్ప పురాణగాథ బాలరామాయణం గురించి తెలుసుకోబోతున్నాం. రామాయణమంటే శ్రీరాముని కథ. సరయూ నది ఒడ్డున ఉన్న అయోధ్య నగరంలో ఈ గొప్ప కథ మొదలైంది. అయోధ్య అనే మహానగరంలో ఒక మహారాజు ఉండేవాడు. ఆయన పేరు దశరథుడు. అతనికి సంపద, శక్తి, గౌరవం అన్నీ ఉన్నాయి. కాని అతని మనసులో ఒక బాధ ఉంది. పిల్లలు లేరు. రాజ్యమున్నా ఆనందం లేదు. వంశాన్ని కొనసాగించే వారసుడు లేకపోవడం అతన్ని రోజురోజుకీ బాధపెట్టింది. ఒకరోజు దశరథుడు తన గురువు వశిష్ఠ మహర్షిని కలిశాడు. తన బాధను అతనితో పంచుకున్నాడు. మహర్షి, నా జీవితంలో ఒక లోటు ఉంది. వశిష్ఠుడు చిరునవ్వుతో చెప్పాడు, పుత్రకామేష్టి యజ్ఞం చెయ్యండి మహారాజా. దేవుని కృపతో మీ కోరిక తప్పక నెరవేరుతుంది. అలా ఒక మహాయజ్ఞం ప్రారంభమైంది. అగ్ని జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. మంత్రాలు గంభీరంగా వినిపిస్తున్నాయి. అప్పుడే ఒక అద్భుతం జరిగింది. అగ్నిదేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఆయన చేతిలో ఒక దివ్యమైన పాయసం ఉంది. ఈ పాయసం మీ రాణులకు ఇవ్వండి. దశరథుడు ఆనందంతో ఆ పాయసం తన రాణులకిచ్చాడు. అందరి ముఖాల్లో ఆనందం మెరుస్తోంది. కొన్ని రోజులకు ఒక అద్భుతం జరిగింది. రాజభవనం ఆనందంతో నిండిపోయింది. రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు జన్మించారు. అందరిలో ఒకరు మాత్రం ప్రత్యేకం. అతని ముఖంలో ఒక దివ్య కాంతి ఉంది. అతని రాముడు. ఈ చిన్న బాలుడు భవిష్యత్తులో ప్రపంచానికి ధర్మం నేర్పబోతున్నాడు. తదుపరి భాగంలో విశ్వామిత్రుడు ఎందుకు రాముడిని తీసుకెళ్లాడు?